నానమ్మా, ఇదిగో ఈ రేపర్ అక్కడుంది. సంజయ్, అవేమిటో చూడు. మత్తు మందా లేకపోతే ఏదైనా విషమా? హారతి ఇలా చేసిందంటే పెద్ద గొడవైపోద్ది. నా హారతి నాకు దక్కాలంటే తను తప్పు చేయలేదని చెప్పాలి. చూద్దాం. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ పిల్స్ మేడం. డాక్టర్ ఇంట్లో టాబ్లెట్స్ ఉండడం కామనే కదా, దానికి దీనికి సంబంధమే లేదు. అయినా హారతి గారు ఎందుకు ఇలా చేస్తారు? అదెందుకు చేస్తుందో నాకు తెలుసు. దాని జాతకం కూడా నాకు తెలుసు. ఏమే చెప్పు, ఏం చేసావు చెప్పు. ఊరికే గుడ్లురిమి అర్థం పర్థం లేని వాగుడు వాక్కు. నీలా అందరూ అవతలి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారనుకోకు. నువ్వు గర్జిస్తే నేనేం బెదిరేదాన్ని కాదు. నీకుగా నువ్వు భూమి మీద నిలబడలేవు. పెద్ద ఎగురుతున్నావేంటి? ఒక్క తోపు తోస్తానంటే. భారతి, పెద్దంతరం చిన్నంతరం లేదా? మా అమ్మమ్మ గారిని అనేంత స్థాయి ఉందా నీకు? ఆవిడ స్థాయి తప్పి మతి స్థిమితో లేని మాటలు మాట్లాడుతుంటే నేను పడుండాలా? అయినా తనెవరు నన్ను ఎక్కడికెందుకు వచ్చావని అడగటానికి? ఏయ్, ఎవరికే మతి తప్పింది? అమ్మమ్మ గారు, మీరు ఆగండి. ఏంటి, మా అమ్మమ్మ గారికి మతి తప్పిందా? నువ్వు మతి తప్పిందల్లా ప్రవర్తిస్తున్నావు. రెచ్చగొట్టి తలంచుకొని వెళ్లే పరిస్థితి తెచ్చుకోకు. చూడు, నువ్వు చేసిన చేష్టలు ఒక్కొక్కరికి చెప్తే అందరూ తల ఒక మాటని నిన్ను అసహించుకుని వెళ్తారు. దీనికి ఆ జ్ఞానం ఉంటే ఎందుకు వస్తుంది? చచ్చి, ఇలాంటి దరిద్ర పనులు ఎందుకు చేస్తుంది? చూడండి, నాకేం తెలీదు అంటుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారే. మరి దానికి అలా ఎందుకైంది? ఆ దేవుణ్ణి అడగండి. ఏయ్, అడుగుతానే. దానికేమైనా అవ్వాలి, నిన్న దేవుడి దగ్గరికి సమాధానం చెప్పిస్తా. మంగ, ఆవేశపడకు. ఆవిడ మాటకు ఎవరు ఎదురు చెప్పరని ధీమా. ఎవరైనా ఎదురు సమాధానం చెబితే ఆవేశం. ఆ ఆవేశంలోనే మంచి చెడు మరిచిపోవడం అలవాటు. హారతి, నోరెత్తకు. ఎవరి అలవాటేంటో మాకు బాగా తెలుసు. అందుకే ఆవిడ నిన్నిలా నిలదీస్తున్నారు. అయినా ఇక్కడ ఎవరిని అనంది నిన్న ఎందుకు అంటుంది? ఎవరినో ఒకరిని అనడం అలవాటు కదా. హారతి, ప్లీజ్ ఊరుకో. పెద్దవారు వాళ్ళ మనవరాలకి సడన్ గా అలా అయ్యేసరికి ఏదో అన్నారు. మేడం గారు, హారతి అలాంటి పనులు చేసేది కాదు. నా మాట నమ్మండి. ఏమిటి దాన్నంతగా వెనకేసుకొస్తున్నావు? అది నీ చుట్టమా పక్కమా? మేము చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ మండి. ఓ, చిన్నప్పటి స్నేహితురాలా? ఎందాక కలిసి చదివారే? చూడు, చిన్నతనంలో ఉన్న బుద్ధి పెద్ద అయిన తర్వాత ఉండాలని గ్యారంటీ ఏం లేదుగా. మీరంతా ఎందుకు ఇలా హారతి విషయంలో అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
తను నేను పిలిస్తేనే వచ్చింది. మీకు మీకు మాకు వాళ్ళకి పూర్వపు శత్రుత్వాలున్నాయిలే.